2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నెగటివ్ ఎనర్జీస్, వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఇది మనుషుల మీద దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వేదిక్ ఆస్ట్రాలజీ దానికి ఏం చెప్పింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్, నెగటివ్ ఎనర్జీస్ అనేవి జనరల్గా ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది హ్యూమన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ నక్షత్రాలు రాశులకు వచ్చేటప్పటికి అసలు ఎలా ఉంటుంది అది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడు కూడా నాగరాజు గారు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అండి. అది కొంతమందికి మానస దోష శక్తి రూపంలో ఒంట్లో ఉన్న, కొంతమందికి బయట నుంచి వచ్చేటువంటి అభిచార శక్తిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందంటే, నెగటివ్ ఎనర్జీస్లో మొత్తం 4 రకాలుగా చెప్పబడి ఉన్నాయండి. మొట్టమొదటిది స్థల దోష శక్తి అండి. అంటే ఆ స్థలంలో, ఆ ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ కూడా ఆ మనిషిని ప్రభావితం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని సందర్భాల్లో ఒక ప్లేస్కి లేదా ఒక టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, డివైన్ ఫీలింగ్ అనేటువంటిది కలుగుతుంది. తెలియనటువంటి ఒక ఎనర్జీ, స్పిరిచువాలిటీ అన్ని డెవలప్ అవుతాయి. అది ఇంకొక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ తెలియనటువంటి ఒక భూత ప్రేత పిశాచాలు కానీ, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కంప్లీట్గా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏ ప్లేస్ అయినా కావచ్చు అని మనం వ్యవహారికంగా చెప్పుకోవాలంటే, మనం జనరల్లీ చూసే ఉంటాం, వినే ఉంటాం, నాకు ఈ పలానా ప్లేస్లో బాగా కలిసి వచ్చిందండి, లేదా ఈ పలానా ప్లేస్లో నేను చాలా నష్టపోయాను, ఇబ్బంది పడ్డాను, నాకు కలిసి రాలేదు, హెల్త్ ఇష్యూస్, ఈ ఇల్లంతా కూడా నాకు ఇబ్బంది పెట్టింది, కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టాను, కూతురుకి పెళ్లి చేశాను, ఇలాంటివన్నీ వింటూ ఉంటాను జనరల్లీ. స్థల దోష శక్తి అనేటువంటిది అంతలా మనిషిని ప్రభావితం చేస్తుందండి. ఈవెన్ ఒక డైరెక్షన్ కూడా మనిషిని నిలబెట్టగలదు ఖచ్చితంగా. సో మేజర్లీ ఏంటి అంటే, మన జాతకం బట్టి 4th హౌస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 4th కుజుడు ఉన్నారనుకోండి, దక్షిణం పెరిగినటువంటి ఇల్లు కానీ, రాహు ఉంటే నైరుతి పెరిగిన ఇల్లు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th ఏ శుక్రుడు ఉంటే విపరీతంగా అసెట్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కొంటారు. సో బేస్డ్ ఆన్ ఎసిడెంట్ అండి. అలాగ స్థల దోష శక్తి అనేటువంటిది ప్రతి మనిషి మీద కూడా ప్రభావితం అవుతుంది నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అండి. అంటే ఇది ఏంటి అంటే చంద్రబలము అనేటువంటిది ఎంత ఉంది, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్లీ ఈ చంద్రబలం లేనటువంటి జాతకాల్లో మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. దీనివల్ల షార్ట్ టెంపర్ కానీ, కోపము కానీ, యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోగా డైజెషన్ ఇష్యూస్ అనేటువంటివి కావచ్చు, విమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువ అవుతాయండి. దీన్నే చంద్రబలం లేకపోవడం మానస దోష శక్తిగా శాస్త్రం చెబుతోంది. అండ్ మూడోది నాగరాజు గారు ప్రధానంగా అభిచార శక్తి అంటారండి. అభిచార శక్తి అంటే ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద ద్వేషపూరిత భావంతో కానీ, ఈర్షా ద్వేషాలు కలిగి మన మీద ఏదైనా చేయించడం, ప్రయోగాలు అంటూ ఉంటాం, బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటాం, దృష్టి పెట్టారు అంటూ ఉంటాం, లేకపోతే ఏదో ఫలానా చేశారు అంటూ ఉంటాం. అదేంటంటే అభిచారము, ప్రయత్నపూర్వకంగా ఆచరించేటువంటి శక్తి అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ. ఇది ఖచ్చితంగా ఉంటుంది నాగరాజు గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నేను పదే పదే పలుకుతూ ఉంటే నాలో ఎలా అయితే ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుందో, ఒక అసత్యం కానీ, ఒక మాట్లాడకూడనటువంటి ఒక బూతు మాట మాట్లాడినప్పుడు కూడా నాలో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ రేకెత్తుతూ ఉంటుంది. సౌండ్కి, విజన్కి, ఎనర్జీకి అంత విలువ ఉందండి. ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు. అలాగనే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడినప్పుడు కావచ్చు, మన ఏదైనా ఒక విమెన్, మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ, బయటకు కానీ వెళ్ళినప్పుడు దృష్టి ప్రభావంతో చాలా ఇబ్బంది పడితే నెక్స్ట్ రోజు వామిటింగ్స్ కానీ, మైగ్రేన్ కానీ, ఫీవర్ కానీ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్ కానీ వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ ఆరా బ్రేక్ అయినప్పుడు ఆ ఇంప్యూర్ ఆరా అనేటువంటిది మనిషికి అనారోగ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటుందండి. దీన్నే అభిచార శక్తి అంటుంటారు. జనరల్లీ దీనికే దృష్టి తీసామంటూ ఉంటారు, లేకపోతే దైవారాధన వల్ల కొన్ని పోతూ ఉంటాయి, లేకపోతే నిమ్మకాయ తీసానంటుంటారు, కొన్ని పోతాయి. ఇలా అనేక రకాల మార్గాలతో దీన్ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అయితే మేజర్లీ నాగరాజు గారు, 4వది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అసుర శక్తి. అసుర శక్తి అంటే ఏంటి అంటే, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుందండి. సో ఇది ప్యారలల్లీ స్థలదోష శక్తికి కానీ, అభిచార శక్తి కానీ ఇంటర్లింక్ అయి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్లీ వేరు. ఎలా అంటే, కొంతమంది పడుకున్నప్పుడు పేకల మీద ఎవరో కూర్చున్నట్టుగా, మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పేక నొక్కుతున్నట్టుగా ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆర్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు తెలియనటువంటి ఒక భావన వెనకాల ఎవరో వస్తున్నారేమో అని, నైట్ నిద్ర పట్టదు, ఆర్ లేకపోతే భయం విపరీతంగా వేస్తూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, మెడ అంతా బరువు అనిపిస్తూ ఉంటుంది, ఆర్ లేకపోతే పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సెన్స్ చేయగలుగుతూ ఉంటారు.
ఇవన్నీ కూడా అసుర శక్తిగా శాస్త్రం చెబుతోందండి. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మూల, జ్యేష్ఠ, మృగశిర, ఆరుద్ర, ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయండి. ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది, అది స్పిరిచువల్ వైబ్రేషన్స్ అయినా లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ అయినా ఖచ్చితంగా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మీకు ఒక సలహా ఇచ్చినా, నీకు ఏదో జరగబోతోంది అని చెప్పినా ముందు జాగ్రత్తగా ఆలోచించండి తప్ప పెడచెవిన పెట్టద్దు. ఎందుకంటే అసుర శక్తి అనేటువంటిది అంత ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎవరి ఇంట్లో అయితే అసుర శక్తి ఉంటుందో శుభకార్యాలు అనేటువంటివి జరగవు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, సంతానం కలగదు, మైరిటల్ లైఫ్లో ఇబ్బందులు, ఇంట్లో లక్ష్మీ కళ అనేటువంటిది ఉండదు, డబ్బు నిలబడదు, అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉండదు. అంతటి ఇబ్బందులో చాలా తీవ్రంగా నష్టపోతూ ఉంటారండి. సో మేజర్లీ నాగరాజు గారు, ఈ యొక్క 4 శక్తులు కూడా ప్రతి నక్షత్రానికి, ప్రతి ఒక్క రాశికి, ప్రతి లగ్నానికి కూడా ఉంటాయి. వాళ్ళు ఏ ఏ శక్తుల వల్ల ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏ సమయంలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రం చెప్పిందండి. మీరు చెప్పినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీస్ కనుక ఫోర్స్డ్గా మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జనరల్గా మఖా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. మఖా నక్షత్రము, మఖాందోళిక పంచాని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ మఖా నక్షత్రానికి అధిపతి కేతు నాగరాజు గారు. కేతు అనేటువంటి ఆయన ఎప్పుడైనా చూడండి చంచల స్వభావి, టెంపరరీ డిసిషన్ మేకింగ్ కావచ్చు. కేతు అనేటువంటి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ అష్టమంలో ఉంటే సూసైడల్ టెండెన్సీస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ అధిపతి కేతు కావడం వల్ల కావచ్చు, దేని వలనైనా లైఫ్లో లేట్ సెటిల్మెంట్ కావచ్చు, ఆర్ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, ఉదయం ఉన్నటువంటి ఆలోచన సాయంత్రానికి ఉండలేకపోవడం, మనసు మారిపోవడం, మూడ్ స్వింగ్స్, యాంగర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మఖా నక్షత్రం వాళ్ళకి ఉండడానికి కారణం ఏంటి అంటే మానస దోష శక్తి అండి. మొట్టమొదటిది మానస దోష శక్తి అండ్ రెండవది ఏంటి అంటే అసుర శక్తి. సో ఇప్పటిదాకా అసుర శక్తి ఎవరికి ఉంటుందన్న విషయం కూడా మనం చెప్పుకోలేదు. అసుర శక్తి మఖా నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. ఎందుకు అని అంటే మఖా నక్షత్రానికి ఆధిపత్యము పితృదేవతలు, అంటే యాన్సిస్టర్స్ అన్నమాట. పితృదేవతల యొక్క అనుగ్రహంతో వీళ్ళు జన్మిస్తారు. పితృదేవతల యొక్క అనుగ్రహంతో అంటే దాని అర్థం ఏంటి అంటే మఖా నక్షత్రం వాళ్ళకి పూర్వజన్మలో మిగిలినటువంటి కర్మ చేస్తూ ఆగిపోయినటువంటి పనులు ఉండడం వల్లనే మఖా నక్షత్రంలో జన్మిస్తారు. ఊరికనే ఎవరు ఏ నక్షత్రంలోనూ పుట్టరండి. మీ యొక్క పూర్వజన్మ కర్మ వాసనలు బట్టి ఆయా నక్షత్రాల్లో మాత్రమే మీరు జన్మిస్తారు. మఖా నక్షత్రంలో మీరు జన్మించారు అంటే మంచి చేసి కూడా చెడ్డ పేరు అనుభవిస్తారు, అవమాన పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఒక పని చేద్దామని ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే మిమ్మల్ని మీరే సరిచేసుకుంటూ, మిమ్మల్ని మీరే సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినా ఆ బాధ, దుఃఖము అనేటువంటిది వెంటాడుతూ ఉంటాయి మానస దోష శక్తి వల్ల. ఇంకొకటి అసుర శక్తి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా బహుశా ప్రారంధ కర్మ వల్ల వాళ్ళకి ఏమీ ఉండకపోవచ్చు, కానీ పర్సనల్ చార్ట్లో 5th లార్డ్ కానీ 8th లార్డ్ కానీ ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్లీ స్పిరిచువల్గా మారుతారండి. మఖా అంటే అధిపతి కేతువు. అన్ని 9 గ్రహాల్లోనూ కూడా ఏకైక గ్రహము దైవభక్తిని సూచించేటువంటిది, మోక్షాన్ని ఇచ్చేటువంటిది, మోక్ష మార్గంలో నడిపించి మంత్రసిద్ధిని యోగులుగా సిద్ధులుగా మార్చి తీర్చిదిద్దేటువంటి గ్రహమే కేతు గ్రహము. ఆ కేతు అధిపతి అండి వీళ్ళకి. సో 35 ఇయర్స్ దాటిన తరువాత నుంచి మేబీ ఖచ్చితంగా, ఎందుకంటే పర్సనల్ చార్ట్ కూడా చూడాలి కాబట్టి, వీళ్ళలో స్పిరిచువాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది కేతు వల్ల. సో డెవలప్ అయిన తర్వాత అది మోక్షానికి వీళ్ళని తీసుకుని వెళ్తుంది. కాకపోతే మఖా నక్షత్రంలో జన్మించారంటే మఖా నక్షత్రంలో ఉండగానే వీళ్ళకి ఆ సాధన పూర్తవ్వదు. 100% మరొక జన్మ, ఆ మరొక జన్మ ఎత్తిన తర్వాతనే సాధన. కానీ దానికి బీజం ఎక్కడి నుంచి పడుతుంది ఆ మోక్ష సాధనకి. వీళ్ళకు ఉన్నటువంటి మానస దోష శక్తి వల్ల ఈ కోపము అనేటువంటిది తగ్గించుకోవాలండి. లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తారు. అంటే వీళ్ళ మీద ఏదైనా కేసులు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ, కలహాలు కానీ, ఎలిగేషన్స్, అభియోగాలు లాంటివి ఎన్నో మోపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాగరాజు గారు, ద ఒరిజినల్ 12th లార్డ్ వీళ్ళకి చంద్రుడు అవుతారు. వీళ్ళకు ఉన్నటువంటి మానస దోష శక్తి వల్ల డబ్బులు నిలబడవు, విపరీతంగా ఖర్చులైపోవడం, అసలు డబ్బులేని. ఎందుకంటే 12th లార్డ్ చంద్రుడు అండి. 12 అంటే వ్యయం, చంద్రుడు అంటే నీళ్ళు. అక్కడ ఏంటి అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి.
ఖర్చు అవ్వడానికే డబ్బులు వస్తాయని కూడా చెప్పొచ్చు. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఖర్చు అవ్వడానికే మీ దగ్గరికి డబ్బులొస్తాయి. ఇది చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ మఖా నక్షత్రం వాళ్ళు. సో 12th లార్డ్ చంద్రుడు కాబట్టి గందరగోళము, అలజడితో కూడినటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలుంటాయండి. అంటే ఉరుకుల పరుగుల జీవితం అనమాట. అటు పరిగెట్టి, ఇటు పరిగెట్టి, అది కష్టపడి, ఇది ప్రశాంతత అనేటువంటిది ఉండదు. 12th లార్డ్ చంద్రుడు కాబట్టి. తర్వాత అతి మంచితనంతో నమ్మి మోసపోయే అవకాశాలు మఖా నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువుంటాయండి. సో ఇదే కాకుండా వీళ్ళు ఇబ్బంది పడేటువంటిది పార్ట్నర్‌షిప్‌లో ఏదైనా బిజినెస్‌లు పెట్టినా, ఏదైనా లైఫ్ పార్ట్నర్ విషయంలో కళత్ర దోషము అనేటువంటిది చూస్తారు. మెరిటల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. సో మఖా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మానస దోషశక్తి వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెండి కడియం అనేటువంటిది ఒకటి వేసుకోండి. మూన్ స్టోన్ బ్రాస్లెట్ కావచ్చు, పెరల్స్ సంబంధించినటువంటి మాల కానీ ఏదైనా వేసుకోండి. ముత్యాల దండ అంటుంటాము. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా స్టేబుల్‌గా ఉంటాయి. ఇంకా బాగుండాలి అంటే వైడూర్యము, క్యాట్స్ ఐ అది పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీ లైఫ్‌లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయండి. ఎందుకొస్తాయి, ఎలా వస్తాయి అంటే కేతువు అనేటువంటి ఆయన చంచల స్వభావి. మిమ్మల్ని అటు, ఇటు, ఎటు తిప్పకుండా ఒకే దాని మీద స్టేబుల్‌గా మీకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టేలా చేస్తాడు. సో ఇదే కాకుండా ద ఒరిజినల్ 4th అండ్ 9th లార్డ్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి. మీరు ఏ వ్యాపారం చేసినా దేంట్లో ఉన్నా సరే మీకున్నటువంటి మానస దోష శక్తి వల్ల దాంట్లో స్థిరంగా ఉండలేకపోతారు. అంటిల్ ఎవరైనా పట్టుకుని మిమ్మల్ని బిగించి బలవంతంగా ఉంచితే తప్ప. మీరు ఇండిపెండెంట్‌గా వెళ్లారంటే అటు ఇటు, ఇటు అటు వెళ్ళిపోతుంటారు. సో అలా నిలబడాలి అంటే ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన ఫ్యాక్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. కుజుడు అంటే రియల్ ఎస్టేట్, కుజుడు అంటే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, వీటికి సర్వీస్ సెక్టార్‌కి సంబంధించి పోలీస్, ఫైర్ స్టేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించి ఈ ఫ్యాక్టర్స్‌లో, ఈ డొమైన్‌లో మీరు వర్క్ చేయడం, డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తే మీకు దాంట్లో ఉండే దినదిన అభివృద్ధి వల్ల ఎటు వెళ్ళలేరు. అక్కడే స్టక్ ఆన్ అయిపోతారు. అదే మీ జీవితానికి చాలా మంచిది. సో ఇదే కాకుండా మీకున్నటువంటి అసుర శక్తి వల్ల తెలియనటువంటి వేరే డైమెన్షన్‌లోకి వెళ్ళడం, నిద్రపోయినప్పుడు వేరే పీడకలలు రావడం ఆర్ ఎనీ సైన్స్ ప్రకృతి మీకు ఇవ్వడం, ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు అధిపతి కేతువు కాబట్టి వస్తుందండి. సో అసుర శక్తి, మఖా నక్షత్రం అధిపతి పితృదేవతలు. ఖచ్చితంగా మఖా నక్షత్రం వాళ్ళు మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే మీ ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి సరిగ్గా శ్రాద్ధ కర్మ, కర్మకాండ చేయనటువంటి పితృదేవతలకి సరైనటువంటి రీతిలో అమావాస్య నాడు పితృకాండ, కర్మకాండ, పితృకర్మలు అనేటువంటివి చేయించండి. వారి యొక్క అనుగ్రహం ఉంటే మీ లైఫ్‌లో మీరు బాగా సంపాదించుకుంటారు. వారి యొక్క అనుగ్రహం ఉంటే మీరు లైఫ్‌లో ఎదుగుతారు. వారి యొక్క అనుగ్రహం ఉంటేనే పెళ్ళిళ్ళు, సంతానము ప్రతీదీ అవుతాయి. సో మఖా నక్షత్రం వాళ్ళు పితృదేవతలను అస్సలు విస్మరించవద్దు. ఇదే కాకుండా అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంది మనం చూస్తే నాగరాజు గారు, ముఖ్యంగా గురుడు అనేటువంటి ఆయన సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి కర్కాటకము అంటే 12th హౌస్‌లోకి రావడం వల్ల ప్రాణానికి ప్రాణంగా చూసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా దూరం అవ్వడం కానీ, బాగా ఇష్టపడినటువంటి ప్రాణులు ఎయిదర్ ఇంట్లో ఉండేటువంటి జీవరాశులు ఆవులు, కుక్కలు వీటికి ఏదైనా అమ్మేయడం కానీ, తనకు నచ్చినటువంటి వస్తువులు బాగా అవి తీసేయడం, వెళ్ళిపోవడం, దూరం అవ్వడం, అమ్మేయడం కానీ జరిగే అవకాశములు, శుభకార్యాలకి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం, దానికోసం అప్పు అవ్వడం లేదా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మనోవిచారము, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 12వ స్థానంలో గురుడు కాబట్టి వెళ్ళడం తప్ప డబ్బు రావడం అనేటువంటిది రాబడి తగ్గే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అవమానపడే అవకాశాలు, ఉద్యోగంలో చిక్కులు అనేటువంటివి 90 రోజుల పాటు ఈ యొక్క మఖా నక్షత్రం వాళ్ళకే కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే అష్టమంలోంచి శని సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. సప్తమంలో శని రాహువుల యొక్క సంచారం జరగబోతోంది అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి. ఒక నెలన్నర సమయం పాటుగా మీ కళత్రము అంటే ఎవరితోనైనా పార్ట్నర్షిప్లో మీరు బిజినెస్లు పెట్టుకుంటే చాలా కేర్ఫుల్ అండి. కొత్త నిజాలు బయటికి రావడం, మోసపోయన్న విషయం తెలియడం, లేకపోతే బిజినెస్లో చాలా గ్రోత్ అనేటువంటిది సడన్లీ తగ్గడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బాగా కాన్సన్ట్రేట్ చేయాలి కెరీర్ మీద, బిజినెస్ మీద, రిలేషన్షిప్స్ మీద బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చు. 3వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. నవంబర్ 17వ తారీఖు దాకా ఈ పీరియడ్ ఆఫ్ టైం గురుడు, శని ఇద్దరూ కూడా మీకు డల్ అయినప్పటికీ కూడా రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ కూడా మిమ్మల్ని రాజయోగాన్ని ఇవ్వడానికి, మీకు డబ్బు ఇవ్వడానికి, పైకి తీసుకెళ్ళడానికి చాలా ఆలోచిస్తున్నాయి. రవి, బుధ, కుజగ్రహాలు మూడు యోగించడం వల్ల సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు కలిగే విధంగా కొత్త ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు వెళ్తారు. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభం కలుగుతుంది.
ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, తర్వాత ఏఐ, వర్చువల్ రియాలిటీ, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి కూడా దినదిన అభివృద్ధి ఉంటుంది. ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆడవాళ్ళైతే గైనిక్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. సరైన నిర్ణయం తెలివితేటలతో తీసుకుని మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే డిసెంబర్ లోపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం వెళ్తుంది. మరీ ముఖ్యంగా గురు, శని అనే బిగ్ ప్లానెట్స్ రెండు కూడా వీక్ అయ్యాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శివుడి యొక్క ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కానీ చాలా మేలు చేకూరుస్తుంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా రాజయోగాన్ని ఇస్తున్నాయి. 3వ స్థానంలో రవి, బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం పట్టబోతోంది. బుధ ఆదిత్యయోహ అధికారః అంటే మీ యొక్క అధికారము, స్థాయి, పరపతి, పేరు పెరిగే అవకాశాలు. పెరిగినప్పటికీ కూడా వచ్చిన డబ్బు ఖర్చు అయిపోవడం ఇది కనబడుతోంది. కాబట్టి గురుణ్ణి ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ చేస్తారో, మీ పర్సనల్ చార్ట్లో గురుణ్ణి సరిగ్గా చూసుకుని శాంతి పరిహారములు ఆచరిస్తారో అద్భుతమైనటువంటి జీవితం రానున్న రోజుల్లో ఉంటుంది. ఎలా సార్, అంటే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది మఖా నక్షత్రం వారికి? మఖా నక్షత్రం వాళ్ళు ముందుగా ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం అమావాస్య నాడు అన్నదానం అనేటువంటిది చేయడం కానీ, పితృతర్పణాలు కానీ మానకుండా చేయడం అలవాటు చేసుకోండి. రెండోది, ఇప్పుడు గురు, శని అనేటువంటి 2 ప్లానెట్స్ వీక్ అవుతూ ఉన్నాయి. ఇది బిగ్ ప్లానెట్స్ అండి. గురు, శని, రాహు కూడా. ఈ ముగ్గురు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఒకే ఒక ప్రధాన దేవత శివపార్వతులు. శివపార్వతుల యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఈ 3 గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయవు, ఎలాంటి ఇబ్బందుల్ని తీసుకురావు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మీకు రాజయోగాన్ని ఇస్తున్నాయి. రవి, బుధ, కుజులు. నిజానికి రవి ఎప్పుడైతే రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారో ఒక సడన్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. పేరు పెరుగుతాయి, డబ్బు పెరుగుతుంది, అన్నీ ఉంటాయి. సో ఈ 3 గ్రహాలని స్ట్రాంగ్ చేయడానికి గురు, శని, రాహు, కేతుల యొక్క జప హోమాదులు అనేటువంటివి చేయించండి. పర్సనల్ చార్ట్ చూసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరికైనా సరే అండి వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చార్ట్ ద్వారా వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో, మ్యారేజెస్ విషయంలో, ఏదైనా బిజినెస్ మంచిగా చేద్దాం పెద్దగా అనుకునేటువంటి విషయంలో కూడా సరే. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, లేదు పూజలు, కొంతమంది హోమాలు అవి చేపిస్తూ ఉంటారు, దానికైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత, గోచారము, మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత చాలామంది ఏ దిక్కులోకి వెళ్ళాలి, అసలు ఏం చేయాలి, ఇలాంటి సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిదా, ఏ నిర్ణయం తీసుకోవడానికి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అనేటువంటి ఒక గైడెన్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక గైడర్లా కావచ్చు, ఖచ్చితంగా మీ వెనకాలండి లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే నా గైడెన్స్ తప్పకుండా మీకు ఇస్తాను. అలాంటి వాళ్ళకి ఏదైనా దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎలా అయినా సరే పర్సనల్ చాట్ త్రూ మీ కెరీర్ని ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఎవరైనా సరే యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అయినా సరే పర్సనల్గా మీరు ఉమాగారిని సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.